అందరికి వందనాలు. మన ప్రాతకాల ప్రార్థన ప్రారంభించుకుందాం. ప్రియులరా, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, మా గొప్ప దేవ యేసయ్య, మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను నాయన. దేవా, మీ ప్రేమ కొరకు, మీ కృప కొరకు, మీ జాలి కొరకు మీ స్తోత్రాలు. మరొక నూతన దినంలో మమ్మల్ని చక్కగా ప్రవేశపెట్టి దేవా మరి తండ్రి, మీ కృపతో మీ వాత్సల్యంతో మీరు మమ్మల్ని నింపుతున్న విధానం అంతటి కొరకు మీ స్తోత్రాలు. దేవా మరి తండ్రి, వేకువజామున మీ ముఖ దర్శనం చేసుకోవడానికి మాకు ఇస్తున్న ఈ భాగ్యం కొరకు మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇదిగో ప్రభా మరి తండ్రి నాయన, మీరు చేసినటువంటి మేలులు ఉపక్రమములు దేవా మరి తండ్రి, మీరు మా జీవితంలో కనపరుస్తున్నటువంటి దేవా మీ కృప అంతటి కొరకు దేవా మరి తండ్రి నాయన మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఇదిగో ప్రభా, వేకువజామున మరి తండ్రి నాయన అయా మీ పరిశుద్ధ మరి తండ్రి నాయన సింహాసనం వైపు మేము చూస్తూ ఉన్నాం నాయన. మిమ్మల్ని గొప్ప చేస్తున్నాం, మిమ్మల్ని గణపరుస్తున్నాం, మిమ్మల్ని హెచ్చిస్తున్నాం, మిమ్మల్ని శ్లాఘిస్తున్నాం దేవా మరి తండ్రి. ఇదే సమయంలో మమ్మల్ని మేము ఎంతగానో తగ్గించుకుంటున్నాం ప్రభా, మీకు స్తోత్రాలు. మీ సేవకుల ద్వారా మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. మీరు మాట్లాడే దేవుడు అయినందుకు మీ స్తోత్రాలు. ఆత్మీయ జీవితానికి ప్రభా మరి తండ్రి, మీ వాక్యపు మన్నాతో మీరు మమ్మల్ని పోషిస్తున్న విధానం అంతటి కొరకు స్తోత్రాలు. మరొకసారి ప్రభా మరి తండ్రి నాయన, మీ వైపు చూస్తూ ఉండగా మీ మెల్లనైన స్వరాన్ని మీరు మాకు వినిపింపజేయమని ప్రార్థన చేస్తున్నాం. మీ మాటల్లో జీవం ఉంది, అందరు బట్టి మీ స్తోత్రాలు. మీ మాటల్లో బలం ఉంది నాయన. మీ వాక్యం ఎంతో శక్తి గలదు, అందరు బట్టి మీ స్తోత్రాలు చేయించుకుంటున్నాం. అట్టి శక్తి గల వాక్యాన్ని దేవా మేము వినే సమయం అంతటిని మా కొరకు దీవించండి. వినుట ద్వారా గొప్ప దీవెనలు మేము సంపాదించుకోవడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. మీ వాక్యపు దీవెనలతో మమ్మల్ని నింపమని ప్రార్థన చేస్తున్నాం. సమస్త విషయాల్లో మీరు కృప చూపించండి. మీ నామానికి మహిమ తెచ్చుకోండి ప్రభా. దేవా మరి తండ్రి నాయన, అలాగ మరి తండ్రి ఈ యొక్క ప్రార్థన సమయం అంతటిని కూడా మా కొరకు మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. మీ ప్రియులైన వారి గృహాల్లో చేరి ఏకీవిస్తుండగా విశేషంగా మీ సన్నిధి, మీ ప్రసన్నత దేవా మరి తండ్రి ప్రభా, మీ యొక్క మరి తండ్రి మీ సన్నిధిలో ఉండేటువంటి ఆనందాన్ని మీ బిడ్డలందరికీ మీరే కలుగు చేయమని ప్రార్థన చేస్తున్నాం. దేవా మరి వ్యక్తిగతంగా మీ బిడ్డలు చేసుకోబోయేటువంటి ప్రతి విధమైనటువంటి ప్రార్థనలు కూడా మీరు ఆలకించి ప్రతి ఒక్కరి యొక్క అక్కర అవసరత సమస్తాన్ని మీరే తీర్చమని ప్రార్థన చేస్తున్నాం. మీకు స్తోత్ర. మా యొక్క సమస్యలన్నిటికీ, మా యొక్క పరిస్థితులన్నిటికీ మీరే సమాధానమై ఉన్నారు, అందరూ బట్టి మీకు స్తోత్రాలు. దేవా మరి తండ్రి, మీ వైపు మీరు చూస్తూ ఉండగా గొప్ప సమయోచితమైనటువంటి సహాయాన్ని మీరు మాకు అనుగ్రహించి మీ నామానికి మహిమ తెచ్చుకోండి. దేవా మీ సన్నిధిలో మేము గడిపేటువంటి కొద్దిపాటి సమయాన్ని మా కొరకు దీవించమని, ముందున్న సమయం అంతటిని మా కొరకు ఆశీర్వదించమని యేసయ్య నామములో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాం పరలోకపు తండ్రి, ఆమేన్. 31వ వాక్యం చదువుకుందాం పిల్లరా. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకును నా దేవుడని నేను యెహోవాని గురించి చెప్పుచున్నాను. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకును నా దేవుడని నేను యెహోవాని గురించి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కీడమును డాలునై ఉన్నది. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును దారునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించే తెగులునకైనను, మధ్యాహ్నమందు పాటు చేయు రోగమునకైనను నీవు భయపడుకుందువు. చీకటిలో సంచరించే తెగులుకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడుకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ ఎద్దుకు రాదు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయం నీ ఎదుకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. నీవు కన్నులారా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీ మార్గములన్నిటిలో
నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీ పాదములకు రాయి తగలకుండా వారిని తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగ త్రొక్కెదవు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను, అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతని గనపరచదను. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను, అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతని గనపరచదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతను విడిపించి అతన్ని గొప్ప చేసేదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతని విడిపించి అతని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచదను, నా రక్షణ అతనికి చూపించదను. దీర్ఘాయువు చేత అతని తృప్తిపరచదను, నా రక్షణ అతనికి చూపించదను. ఆమేన్. దేవుని వాక్యం విన్న ప్రియులారా, దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలోనికి వద్దామండి. 18వ వచనం 19వ వచనం. డేనియల్ చాప్టర్ 9. డేనియల్ చాప్టర్ 9. దేవుని పట్టణం ఎలాగూ దేవుడు ఏర్పరచుకున్నటువంటి యెరూషలేము పట్టణంగా ఉన్నదో 9వ అధ్యాయం 18వ వచనములో, నీ గొప్ప కనికరములను బట్టియే మేము నిన్ను ప్రార్థించుచున్నాము గాని మా స్వనీతి కార్యములను బట్టి నీ సన్నిధిని నిలువబడి ప్రార్థించుటలేదు. 18వ వచనం చివరి భాగము, నీ పేరు పెట్టబడిన ఈ పట్టణమును దృష్టించి చూడుము. ప్రభు ఆలస్యము చేయక చెవియొగ్గి నా మనవి చిత్తగించుము. నా దేవా, ఈ పట్టణమును నీ జనమును నీ పేరు పెట్టబడినవే, నీ ఘనతను బట్టియే నా ప్రార్థన వినుమని వేడుకొంటిని. దేవుడు యెరూషలేము పట్టణం ఆయన దృష్టి ఉంచినటువంటి పట్టణం. ఆయన నామ ఘనత కొరకు, ఆయన నామ ఘనత కొరకు నీ ఘనతను బట్టియే నీ పేరు పెట్టబడి. మన జీవితం యొక్క ధ్యేయం దేవుని ఘనపరచుట. ఆదికాండ గ్రంథంలో దేవునితో సంబంధం లేకుండా తమను తాము ఘనపరుచుకోవాలని, హెచ్చించాలని మనుషులు పేరు సంపాదించుకుందామని ఆదికాండ గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనంలో ఈ మాట ఉన్నది. మనము భూమి అంతటా చెదరిపోకుండా ఒక పట్టణమును, ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందాము రండి అని మాట్లాడుకోను. మనుషులు అనుకున్నారు, మేము గొప్ప పట్టణాన్ని కట్టి పేరు సంపాదించుకుంటాం, అందుకే దేవుడు తారుమారు చేశాడు కనుక బాబెల్ అని పేరు పెట్టబడింది. మన జీవితాల్లో మనము గ్రహించవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం, భూమి మీద అన్ని పేర్ల కంటే హెచ్చించబడినటువంటి పేరు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి పేరు. ఫిలిప్పీలకు వ్రాయబడినటువంటి పత్రికలో 2వ అధ్యాయం 8వ వచనంలో వ్రాయబడినటువంటి మాట, ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణం పొందినంతగానగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తను తగ్గించుకొని అందుచేతను పరలోకమందు ఉన్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతివాని మోకాలను యేసునామమున వంగునట్లు 11వ వచనం. ఫిలిప్పి 2:11. ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించాడు. జీసస్ నేమ్ అబవ్ ఆల్ నేమ్స్ అనేటటువంటి ఇంగ్లీష్ కోరస్ ఉన్నది, మీరు వినుంటారేమో. అన్ని పేర్ల కంటే శ్రేష్టమైనది రక్షించేటటువంటి దేవుని నామం. యేసుక్రీస్తు ప్రభు నామావతారుడుగా ఆయన ఈ లోకములోనికి వచ్చాడు. ఆయన యెరూషలేమును ఎన్నుకున్నాడు. జెరూసలేం రిప్రజెంట్స్ చర్చ్. మనము 7 అంశాలు యెరూషలేమును గురించి క్లుప్తంగా ఈ ఉదయకాలం జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథంలో యెషయా భక్తుడు చెప్పినటువంటి ప్రవచనాల్లో యెరూషలేమును గురించి యెషయా చెప్పినటువంటి మాటలు యెషయా గ్రంథం 24వ అధ్యాయం 23వ వచనంలో ఇలాగ వ్రాయబడి ఉన్నది. చివరి భాగం, సైన్యములకు అధిపతి యెహోవా సియోను కొండ మీదను యెరూషలేములోను రాజగును.
పెద్దల ఎదుట ఆయన ప్రభావము కనబడును. దేవాది దేవుడు రాజు ఎక్కడ? సంఘములో, యెరూషలేములో ఆయన రాజై ఉన్నాడు. అలాగే భక్తుడు దానియేలు సహా దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 17వ వచనంలో మధ్య భాగం చదువుతాను నేను. మహోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి. సో గాడ్ రెయిన్స్. దేవుడు పరిపాలన చేయుచూ ఉన్నాడు. మనుషులు, సేవకులు, నడిపించేటటువంటి నాయకులు మనకు వ్యక్తులు కనబడుతూ ఉంటారు. కానీ వారు దేవుని ఆత్మతో నడిపింపబడకపోతే, దేవుని చిత్తానుసారంగా నిర్ణయాలు చేయలేకపోతే ఆ సంఘము, ఆ సమాజము పురోభివృద్ధి సాధించదు. మరి విశేషముగా సంఘము దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం, యేసుక్రీస్తు ప్రభు రక్తం చేత కొనబడినటువంటి సంఘం. కాబట్టి సంఘం, ఆయన సంఘములో పరిపాలన చేస్తూ ఉన్నాడు. దేవుడు సింహాసనాసీనుడు. ఎందుకు ప్రార్థన చేస్తారంటే, ఎక్కువగా సేవలో ఉన్నవారు, నాయకత్వంలో ఉన్నవారు దేవుని చిత్తము కనుగొనుటకు, దేవుని చిత్తాన్ని చేయటానికి. అనేక విషయాల్లో వాట్ గాడ్ ఈస్ విల్లింగ్ టు రివీల్, వాట్ గాడ్ వాంట్స్ టు సే, వాట్ గాడ్ వాంట్స్ హిస్ పీపుల్ టు డూ. దేవుడు తన చిత్తాన్ని బయలుపరచడానికి ఒక సాధనం కావాలి. మరి విశ్వాసి నేరుగా దేవుని కృపాసనం దగ్గరకు వెళ్ళవచ్చు కదా, నిజమే. బట్ ఆల్వేస్ దేర్ ఈస్ హ్యూమన్ లీడర్షిప్. దేర్ ఈస్ ఆల్వేస్ హ్యూమన్ లీడర్షిప్. దేశాన్ని నడిపించేటటువంటి ప్రభుత్వం ఉండాలి, రాష్ట్రాన్ని నడిపించే ప్రభుత్వం ఉండాలి, జిల్లాని నడిపించే యంత్రాంగం ఉండాలి, స్థానికంగా పరిపాలన జరిగించేటటువంటి స్థానికులు ఉండాలి. ఇవన్నీ లోకంలో సెక్యులర్ గవర్నమెంట్లో మనం చూస్తూ ఉంటాం. అలాగే స్పిరిచువల్ గవర్నమెంట్లో కూడాను దేవుడు ఉన్నాడు, దేవుని దూతలు ఉన్నారు, దైవదాసులు, సేవకులు, నాయకులు ఉన్నారు, సంఘం ఉన్నది. సంఘములో ప్రతి వ్యక్తి విశ్వాసి, దేవుని ఆత్మచేత నడిపింపబడతాడు, దేవునితో సంబంధం కలిగి ఉంటాడు. అయితే ఖచ్చితంగా దేవుడు వ్యక్తుల ద్వారా తన చిత్తాన్ని రివీల్ చేస్తూ ఉంటాడు. ఈ సత్యాన్ని మనం కొట్టివేయలేం, గుర్తుంచుకుందాం. మోషే అనేటటువంటి వ్యక్తి లేడు అని ఊహించకండి కొంచెం సేపు. మరి ఐగుప్తు నుండి వారిని నడిపించడానికి నాయకత్వం, అహరోన్ది యాజకత్వమే కానీ నాయకత్వం కాదు. నాయకత్వం వేరు, యాజకత్వం వేరు. యాజకులు ప్రార్థన చేస్తారు, ప్రజల కొరకు ప్రార్థన చేస్తారు ప్రభు సన్నిధిలో. అలాగే దేవుడు చెప్పేటటువంటి విషయాలు అందించవలసి వచ్చినప్పుడు అందిస్తారు. బట్ లీడర్షిప్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్. లీడర్షిప్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్. లీడర్షిప్లో నిలవాలి అంటే సంఘంలో యాజకత్వంతో పాటు ప్రత్యేకమైన తలాంతు దేవుడు అనుగ్రహిస్తే తప్ప నిలవలేరు. కొరింథీయులకు రాయబడినటువంటి మొదటి పత్రికలో పరిశుద్ధాత్మ దేవుడు సంఘానికి ఇచ్చినటువంటి వరాలను గురించి మనం చదువుతూ ఉంటాం. 1 కొరింథీ 12 4వ వచనం నుండి చదువుతాను. కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒకడే, మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి కానీ ప్రభు ఒకడే. నానా విధములైన కార్యములు కలవు కానీ అందరిలోనూ అన్నిటినీ జరిగించు దేవుడు ఒకడే. అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుతున్నది. ఎలాగనగా ఒకరికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యమును, మరి ఒకరికి ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యమును, మరి ఒకరికి ఆత్మ వల్లనే విశ్వాసమును, మరి ఒకరికి ఆత్మ ఒక్క ఆత్మ వల్లనే స్వస్థపరచు వరములను, మరి ఒకరికి అద్భుత కార్యములను చేయు శక్తియు, మరి ఒకరికి ప్రవచన వరమును, మరి ఒకరికి ఆత్మలు వివేచనయు, మరి ఒకరికి నానావిధ భాషలను, మరి ఒకరికి భాష అర్థం చెప్పు శక్తి అనుగ్రహింపబడి ఉన్నవి. అయినను వీటినన్నిటినీ ఆ ఆత్మ ఒకడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగు చేయుచున్నాడు. దేవుడు పరిపాలిస్తూ ఉన్నాడు. సంఘంలో దేవుడు రక్షించినటువంటి తన బిడ్డలకు వరాలు ఇస్తాడు. వాటిని సరైన రీతిగా ఛానలైజ్ చేసి దేవుడు అనుగ్రహించినటువంటి తలాంతులు, వరాలు వాడటంలో కూడా లీడర్షిప్ ఆల్వేస్ కౌంట్స్. నాయకత్వం అనేది ఉండాలి, జ్ఞాపకం పెట్టుకోండి. దేవుడు పరిపాలన చేస్తాడు. దేవుడు పరిపాలన జరిగించేటప్పుడు దేవుడు ఏర్పరచుకున్నటువంటి సాధనాలు ఉంటారు.
కోరహు, దాతాన్, అబీరాం ఏమన్నారంటే, ఇశ్రాయేలీయుల సమాజంలో ప్రతి వాళ్ళు పరిశుద్ధుడే, మీరేంటి మిమ్మల్ని హెచ్చించుకుంటున్నారు మోషే, అహరోను అని వారు తిరుగుబాటు చేశారు. ఏం జరిగిందో మనం చదువుకుంటే అర్థమవుతుంది మనకు. దేవుడు రుజువుపరిచాడు. మనం కొన్ని విషయాలు దేవుడు ఎలాగూ పరిపాలన జరిగిస్తాడు అనేది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. తర్వాత రెండో విషయం, దేవుడు తన పరిపాలన జరిగించడానికి తన వాక్యం ద్వారా వెల్లడిపరుస్తాడు. కనుక దేవుని వాక్యాన్ని పరిపాలనలో ఉన్నటువంటి వారందరూ, లేక నడిపించేటటువంటి వారందరూ, వారు దాన్ని చాలా చక్కగా నేర్చుకోవాలి. యెషయా వ్రాసినటువంటి ప్రవచనంలో, యెషయా గ్రంథం 2వ అధ్యాయంలో 3వ వచనం ఈ మాట వ్రాయబడి ఉన్నది. కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలువెళ్ళును. జనములు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనము వెళుదము రండి. ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును, మనం ఆయన త్రోవల్లో నడుతుము అని చెప్పుకుంది. చూచారా? అంచె దినాల్లో ఆ పైన 2వ వచనం, అంచె దినముల్లో పర్వతముల పైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమును స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును, ప్రవాహము వచ్చినట్టు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చేదారు. మనం ఈ దినాల్లో ఉన్నాం, అంచె దినాల్లో ఉన్నాం, చివరి కాలంలో ఉన్నాం. దేవుడు యేసుక్రీస్తు ప్రభుగా మొదటి రాకడలో రాకముందే రెండవ రాకడ సందర్భాన్ని గుర్చి భక్తుడు యెషయా అందుకుని అంచె దినాలను గుర్చి వ్రాశాడు. కనుక మన కాలంలో దేవుడు ప్రవాహంగా అన్ని దేశాల్లో ఉన్నటువంటి అన్ని జాతుల ప్రజలను సువార్తతో దర్శించి కోట్ల కొలదిగా విస్తరించినటువంటి ప్రపంచ జనాభాకు సువార్త అందించడానికి దేవుడు ఆయన తన భక్తులను, దాసులను, మిషనరీలను, సువార్థికులను ఎన్నో శ్రమలు కూర్చి కొందరు హతసాక్షులై దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. కనుక దేవుని సన్నిధిలో నుండి దేవుని ధర్మశాస్త్రం, యెహోవా వాక్కు, సియోన్లో నుండి ధర్మశాస్త్రము, యెహోవా వాక్కు బయలువెళ్ళును. దేవుని వాక్యం ఎవరైతే నడిపించేటటువంటి బాధ్యత కలిగి ఉంటారో వారు చక్కగా ఒక కాపీ కలిగి ఉండాలి అని మోషే ద్వితీయోపదేశకాండంలో ఇశ్రాయేలీయులను కూర్చోబెట్టి ఆ మోయాబు మైదానం, వారు ఇంకా వాగ్దాన దేశానికి వెళ్ళక ముందు, ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయంలో మోషే క్లియర్గా చెప్పాడు. వారు ఇంకా జోర్డన్ దాట్ల, యోర్దాన్ యువతలే మోయాబు మైదానాల్లో విడిసి ఉన్నారు. 40 సంవత్సరాల చరిత్ర మోషే వారికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మోషే జ్ఞాపకం చేస్తూ ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం 14వ వచనం, నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుతున్న దేశమును నీవు ప్రవేశించి దాన్ని స్వాధీనపరుచుకుని అందులో నివసించి నా చుట్టూనున్న సమస్త జనముల వలె నా మీద రాజును నియమించుకొందునని అనుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా ఏర్పరచువాన్ని అవశ్యముగా నీ మీద రాజుగా నియమించుకొనవాలి. మనిషి మనసులో ఏమి ఆలోచన పుడుతుందో దేవుడికి ముందే తెలుసు. ఓ ఇశ్రాయేలీయులారా, మీరు ఈ వాగ్దాన భూమిలో ప్రవేశించబోతున్నారు, యోర్దాను దాటబోతున్నారు, దాన్ని స్వాధీనం చేసుకుంటారు. స్వాధీనం చేసుకున్న తర్వాత నేను మిమ్మల్ని నడిపిస్తాను. మోషే కాలం తర్వాత వచ్చింది న్యాయాధిపతుల కాలం, న్యాయాధిపతుల కాలం తర్వాత వచ్చింది రాజుల కాలం. న్యాయాధిపతుల తర్వాత రాజుల కాలం ఎందుకు ప్రారంభమైంది అంటే, చుట్టూ ఉన్నటువంటి ఇజ్రాయెల్ దేశానికి చుట్టూ ఉన్నటువంటి దేశాలకు రాజులు ఉన్నారు. మాకు కూడా రాజు ఉంటే ఎంత బాగుంటుంది అనేటటువంటి ఆలోచన మీకు వస్తుందేమో. కాబట్టి మీకు ఆలోచన వచ్చేటట్లయితే అన్యులను మీరు ఏర్పరచుకోకూడదు. అంతేగాని 15వ వచనం, నీ సహోదరులోనే ఒకరిని నీ మీద రాజుగా నియమించుకొని వాళ్ళు, నీ సహోదరుడు కాని అన్యుని నీ మీద నియమించుకొనకూడదు అని దేవుడు స్పష్టంగా చెప్పాడు. అక్కడ చాలా విషయాలు ఉన్నాయి. క్రింది వచనాల్లో ఏమని చెప్పాడంటే మోషే 18వ వచనం, ఆ నియమింపబడినటువంటి రాజు లేక ఎన్నుకొనబడిన ప్రజలు కోరుకున్నటువంటి రాజు మరియు అతడు రాజ్య సింహాసనమందు ఆసీనుడైన తరువాత లేవీయులైన యాజకుల స్వాధీనములో ఉన్న గ్రంథమును చూచి ఆ ధర్మశాస్త్రమునకు ఒక ప్రతిని తన కొరకు వ్రాసి కొనవలను, అది అతని యొద్ద ఉండవలెను. ధర్మశాస్త్రం ఇప్పుడు మనకు ప్రింటింగ్ ప్రెస్ వచ్చింది. ఇప్పుడు మనం చాలా ఈజీగా
మనం పుస్తకాలు కలిగి ఉంటూ ఉన్నాం. ఇంకా అది కూడా పోయింది, పేపర్లెస్. మనం సెల్లోనే చదువుతూ ఉన్నాం, లేకుంటే ల్యాప్టాప్లో చూస్తూ ఉన్నాం. మ్యాటర్ అంతా ఆల్రెడీ స్టోర్ చేయబడింది కనుక. ఇలాగూ ల్యాప్టాప్ లేనటువంటి, పుస్తకాలు లేనటువంటి, ప్రింటింగ్ ప్రెస్ కనుగొనబడనటువంటి, పేపర్ వాడకమునకు రానటువంటి ఐగుప్తులో ప్యాపిరస్ అనేటటువంటి ఒక విధమైన బెరడు ఉండేది. దానిపైన వారు వ్రాసేటటువంటి వారు, ప్యాపిరస్ పైన వ్రాసేవారు. ఆ తరువాతి కాలంలో వెల్లుమ్ అనేటటువంటి ఆ చుట్టలు వచ్చింది, అవి స్క్రోల్స్. దేవుడు మోషే ద్వారా చెప్పింది ఏంటంటే ధర్మశాస్త్రం యొక్క కాపీ రాజు దగ్గర ఉండాలి. అతడు ఏం చేయాలట? 22వ వచనం, అతడు తాను బ్రతుకు దినములన్నిటిను ఆ గ్రంథమును చదువుతూ ఉండవలను. ఎందుకు? దేవుని బిడ్డలైనటువంటి వారు సంఘం దేవుని వాక్యాన్ని నేర్చుకుంటూ దేవుని వాక్యాన్ని చదువుతూ ఉండాలి. యెరూషలేములో నుండి, సియోన్లో నుండి ధర్మశాస్త్రం బయలువెళుతుంది. దేవుడు అనుగ్రహించినటువంటి గ్రంథం. మీకు ఉదయకాలం నేను లెంగ్తీ పోర్షన్స్ ఎందుకు చదువుతాను అంటే, మీరు మీ మైండ్ను దేవుని వాక్యంతో నింపుకోవటానికి అనేక వచనాలు నేను ఫాస్ట్గా చదవటానికి ఇష్టపడుతూ ఉంటాను. ప్రాతకాలంలో మీ మైండ్ అంతా దేవుని వాక్యంతో నిండి ఉండాలని, ఇది నా ఉద్దేశం. మొట్టమొదటి, దేవుడు సంఘంలో పరిపాలన చేస్తూ ఉన్నాడు. 2, దేవుడు తన గ్రంథాన్ని సంఘానికి, విశ్వాసులకు దేవుడు అనుగ్రహించాడు. ఆ వాక్య భాగాన్ని మనం చదవాలి. 18వ అధ్యాయంలో 16వ వచనం నుండి దేవుని వాక్కు బయలువెళుతుంది. అంతేకాదు, మోషే అంటాడు, ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 16వ వచనంలో, నీ దేవుడైన యెహోవా నీ మధ్యను నా వంటి ప్రవక్తను నీ సహోదరులో నీ కొరకు పుట్టించును, ఆయన మాట నీ వినవలను. మరియు యెహోవా నాతో ఇట్లను, వారు చెప్పిన మాట మంచిది, వారి సహోదరులో నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించేదను, అతని నోట నా మాటలను నుంచుదును, నేను అతనికి ఆజ్ఞాపించినది యావత్తును అతడు వారితో చెప్పును. 19వ వచనంలో, అతడు నా నామమును చెప్పు నా మాటలను వినని వానిని దాని గురించి విచారణ చేసేదను అన్నాడు. ఎవరు ఈ ప్రవక్త అంటే ప్రభువైన యేసుక్రీస్తే. మోషే కంటే శ్రేష్టమైన గొప్ప ప్రవక్త. అపోస్తల కార్య గ్రంథంలో పేతురు తాను ప్రసంగం చేస్తూ, అపోస్తల కార్య గ్రంథంలో ఈ భాగాన్ని తాను కోట్ చేస్తూ తాను చెప్పినటువంటి మాట మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అక్కడ ఆ భాగాన్ని చదివితే, అపోస్తల కార్య గ్రంథం 3వ అధ్యాయంలో 23వ వచనం లేక 22వ వచనంలోనేమో ప్రవక్తను మీలో పుట్టిస్తాడు అని చెప్పాడు. 23, ఆ ప్రవక్త మాట వినని వాడు ప్రజలలో ఉండకుండా సర్వనాశనం అగునని. అంటే ఎంత ఖచ్చితంగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు, మోషే చెప్పినటువంటి ప్రవక్త, ఆయన వాక్కు దేవుని పేరు పెట్టబడినటువంటి దేవుని ప్రజలు వినాలో హెచ్చరిక చేయబడింది. దేవుడు తన వాక్కును, తన గ్రంథాన్ని మనకు అనుగ్రహించాడు. యెషయా ఇంకొక శ్రేష్టమైనటువంటి అంశాన్ని చెప్పాడు. యెషయా గ్రంథంలోనే 31వ అధ్యాయం 9వ వచనంలో ఇలాగ వ్రాయబడింది. యెషయా గ్రంథం 31 9వ వచనం, చివరి భాగం, సియోనులో ఆయన అగ్నియు, యెరూషలేములో ఆయన కొలిమియు ఉన్నది. కొలిమి అంటే ఫర్నేస్ ఇంగ్లీష్లో. ఫర్నేస్ ఏం చేస్తుందంటే అది ప్యూరిఫై చేస్తుంది. ఫర్నేస్ అనేది లోహాలను శుద్ధి చేయటానికి, లోహాలను అతకటానికి మంటను రాజేస్తారు ఫర్నేస్లో. యెరూషలేములో దేవుని కొలిమి, దేవుని అగ్ని ఉన్నది అని యెషయా భక్తుడు ప్రవచనం చెప్పాడు. దీన్ని బట్టి మనం గ్రహించవలసినటువంటి విషయాలు, దేవుడు తన సంఘాన్ని శుద్ధి చేసేటటువంటి దేవుడుగా ఉంటూ ఉన్నాడు. దేవుడు తన సంఘాన్ని శుద్ధి చేసేటటువంటి దేవుడుగా ఉంటూ ఉన్నాడు.
హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో దేవుని వాక్యము సజీవమైనదై బలము కలిగినదై రెండంచులు గల ఎటువంటి వాడిగలిగినటువంటి ఖడ్గం కంటే పదునుగా ఉంటుంది అని హెబ్రీ పత్రిక గ్రంథకర్త వ్రాశాడు. దైవజనుడు వ్రాసిన పాటలో పగులగొట్టు సుత్తి అయి ఆహా తగులబెట్టు అగ్ని అయి పరిశోధించు ఈ గ్రంథము సత్యవేద గ్రంథము ఆహా చదువ చక్కని గ్రంథము అని దైవజనుడు పాట వ్రాశాడు. దేవుని వాక్యం మానవుని అంతరంగాన్ని పరిశోధిస్తుంది. దేవుని వాక్యం మానవుని అంతరంగాన్ని పరిశోధిస్తుంది, మానవుని అంతరంగాన్ని శుద్ధి చేస్తూ ఉంది. మనము ఈ మాటను జ్ఞాపకం ఉంచుకుందాం. దేవుడు నీ అంతరంగాన్ని వాక్యం ద్వారా ఆయన శుద్ధి చేస్తాడు. కొన్నిమార్లు నీకు వాక్యం వింటే బాధ కలుగుతుంది. ఎందుకు? నీలో ఉన్నటువంటి లోపాన్ని దేవుడు ఎత్తి చూపించాడు కనుక. కొన్నిమార్లు దేవుని వాక్యం కఠినంగా ఉంటుంది. గత దినాల్లో ప్రాస్పరిటీ గాస్పెల్ చెప్పేవాళ్ళు కొందరు. నేను ఎవరిని విమర్శించడం నా ఉద్దేశం కాదు, కానీ దేవుని నమ్ముకుంటే అన్ని దీవెనలే, అన్ని దీవెనలే, అన్ని దీవెనలే, అంతా సాధ్యమే, అంతా సుసాధ్యమే, అంటే ఇక కష్టాలు రావన్నట్టు, కష్టాలను చాలా తేలిగ్గా జయించవచ్చు అన్నట్లు అన్ని దీవెనలే, దీవెనల మీదే, బ్లెస్సింగ్స్ మీదే ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెడుతూ వచ్చారు. మరి ఈరోజు కష్టమైనటువంటి క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో నుండి వెళుతూ ఉంటే ఏమని చెప్పగలరు? దేవుని నమ్మినటువంటి వారికి శ్రమలు, కష్టాలు, ఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఏమని చెప్పగలం? దానికి జవాబు ఏమని చెప్పగలం? మనం ఆలోచించండి. దేవుని వాక్యం, దేవుడు మన జీవితాల్లో కొన్ని మార్లు ఎలవ చేస్తాడు. కష్టాల కొలిమిలో మనల్ని కాలుస్తాడు. దానికి కూడా దేవుని బిడ్డలు సిద్ధపడి దేవుడు మనల్ని సరిచేయటానికి, శుద్ధి చేయటానికి మనము సిద్ధపడాలి. యెరూషలేములో ఆయన అగ్ని ఉన్నది, యెరూషలేములో ఆయన కొలిమి ఉన్నది. దేవుని వాక్యం మనం వినేటప్పుడు అది నీ హృదయాన్ని సుత్తిలాగా పగలగొడుతుంది, అగ్నిలాగా తగలబెడుతుంది. 4వదిగా జకర్యా గ్రంథంలోనికి వద్దాం. జకర్యా గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనం. నాతో మాట్లాడుచున్న దూత నాతో ఇట్లన్ను, నీవు ప్రకటన చేయవలసినది ఏమనగా, సైన్యములకు అధిపత్యకు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను యెరూషలేము విషయంలోను సియోను విషయంలోను అధిక ఆసక్తి కలిగి ఉన్నాను. ఈ కాంటెక్స్ట్ ఏంటో మీకు నేను జ్ఞాపకం చేస్తాను. దేవుడు జకర్యాకు దర్శనాలు చూపిస్తూ ఉన్నాడు, ప్రత్యక్షతలు అనుగ్రహిస్తూ ఉన్నాడు. గొంజి చెట్ల మధ్య నిలవబడినటువంటి దూత కనబడుతూ ఉన్నారు. ఆ తర్వాత 12వ వచనంలో యెహోవా దూత చెప్పినటువంటి మాట, అందుకు యెహోవా దూత, సైన్యములకు అధిపతి యెహోవా, 70 సంవత్సరముల నుండి నీవు యెరూషలేము మీదను యూదా పట్టణముల మీదను కోపముంచి ఉన్నావే, ఇక ఎన్నాళ్ళు కనికరింపక యుందువు అని మనవి చేయగా, యెహోవా నాతో మాట్లాడిన దూతకు ఆదరణ అయిన మధుర వచనములతో ఉత్తరం ఇచ్చారు. దేవుడు పంపించినటువంటి దూతకు మధ్య జరిగినటువంటి సంభాషణ దృశ్యాన్ని ప్రవక్త జకర్యా తాను చూస్తూ ఉన్నాడు. దేవుడు అద్భుతమైనటువంటి విషయాలను ఆయన బయలుపరచగలిగినటువంటి వాడు, తన ప్రజల కొరకైన విషయాలు. అప్పటికి ఇశ్రాయేలీల చెరను గూర్చినటువంటి ప్రత్యక్షత, 70 సంవత్సరాల చెరను గూర్చినటువంటి విషయాలు. దేవా ఇంకా ఎంతకాలం అంటే దేవుడు అంటూ ఉన్నాడు, నేను ఆసక్తి కలిగి ఉన్నాను, నేను రీబిల్డ్ చేస్తాను. 16వ వచనంలో నా మందిరము కట్టబడును అంటున్నాడు. వాత్సల్యము గలవాడినై నేను యెరూషలేము తట్టు తిరిగి ఉన్నాను, అందులో నా మందిరం కట్టబడును. దేవుని సంఘం కొన్నిమార్లు చెదరిపోతుంది, కృంగిపోతుంది, శ్రమలో నుండి వెళుతుంది. దేవుడు ఎస్టాబ్లిష్ చేస్తాడు, స్థిరపరుస్తాడు. అలాగే విశ్వాసులైనటువంటి మనల్ని, మన కుటుంబాలను కూడా మనం చాలామార్లు కృంగిపోతాం. కృంగిపోయినటువంటి పరిస్థితుల్లో నుంచి చెరలోనికి వెళ్ళినట్టుగా సమస్యలలోనికి మనం వెళతాం, నిరాశలోనికి మనం వెళతాం. అయితే ప్రభు లేవనెత్తుతాడు. మనిషి తనను తాను లేవనెత్తుకోవటం వేరు,
ఇతరులు లేవనెత్తి సహాయం చేయటం వేరు, కానీ దేవుడే నీ హస్తాన్ని పట్టి నిన్ను లేవనెత్తటం అది అద్భుతమైనటువంటి విషయం. దేవుడే నీ కన్నీరు తుడవటం, నీ బాష్ప బిందువులను దేవుడు తుడిచివేయటం అది శ్రేష్టమైన అద్భుతమైన విషయం కాదా? దేవుని హస్త స్పర్శ గొప్పది కాదా? కాబట్టి ఇక్కడ సంఘాన్ని గురించి మనం మాట్లాడుకున్నప్పుడు దేవుడు ఇంకెన్నాళ్ళు దేవా, ఇంకెన్నాళ్ళు ఈ సమస్య, ఇంకెన్నాళ్ళు ఈ చెర, ఇంకెన్నాళ్ళు ఈ బాధ, ఇంకెన్నాళ్ళు ఈ దుఃఖం అని చెప్పి నీవు దేవుని వైపు చూచినప్పుడు దేవుడు నీ దుఃఖం నుండి, సమస్య నుండి, చెర నుండి బయటికి తీసుకుని వచ్చి నిన్ను మరలా దేవుడు రీబిల్డ్ చేస్తాడు, కడతాడు. ఎప్పుడైనా శిథిలమైన, కూలిపోయిన, కాలిపోయినటువంటి స్థితిలో నుండి పునర్నిర్మించబడినటువంటి అనుభవాన్ని నీవు కలిగి ఉన్నావా? నీ ప్రార్థన జీవితం, నీ వాక్య ధ్యానం, నీ సాక్ష్యం, నీవు కలిగినటువంటి ఆత్మ సమృద్ధి. కొంతమంది చెప్తారు, ఒకప్పుడు నేను ఆత్మలో చాలా బలంగా ఉండేవాడిని, నేను పోగొట్టుకున్నాను అని చెప్తూ ఉంటాను. పోగొట్టుకున్నాను, అది విచారకరమైన మాట. మనం అంతకంతకు మహిమ నుండి అధిక మహిమకు వర్ధిల్లాలి, ఎదగాలి, కానీ పోగొట్టుకోవటం కాదు. తరిగిపోకూడదు, తగ్గిపోకూడదు. మరి విశేషంగా ప్రభు రాకడ కొరకు దేవుడు తన సంఘాన్ని సిద్ధపరిచే కాలంలో విశ్వాసులు రీబిల్డ్ కావాలి. దేవుడు అంటున్నాడు, నేను యెరూషలేము విషయంలో ఆసక్తి కలిగి ఉన్నాను. కొన్నిమార్లు దేవుని సంఘం మీదికి శ్రమ వస్తుంది, సాతాను దాడి చేస్తుంది, సాతాను చెదరగొడుతుంది. అయితే అంత మాత్రం చేత దేవుడు అలా చూస్తూ ఊరుకుంటాడా? ఊరుకోడు. దేవుడు ఆయన తిరిగి పునర్నిర్మించాడు, రీబిల్డ్ చేస్తాడు, రీబిల్డ్ చేసాడు దేవుడు. ఐదవదిగా జకరియా గ్రంథంలోనే 12వ అధ్యాయం 9వ వచనంలో ఈ మాట మనం చదువుకుందాం. ఆ కాలమున యెరూషలేము మీదికి వచ్చు అన్యజనులందరినీ నేను నశింపచేయ పూనుకునేదను. దేవుని ప్రజల మీదికి శత్రువులు లేస్తూ ఉంటారు, గుర్తుంచుకోనండి. అన్యులు దేవుని ప్రజల మీదికి లేస్తూ ఉంటారు. అన్యులు. ఈ జకరియా గ్రంథం 12వ అధ్యాయం 1-2 వచనాల్లో ఉన్నది దేవోక్తి, ఇశ్రాయేలీయులను గురించి వచ్చిన యెహోవా వాక్కు. ఆకాశ మండలమును విశాలపరిచి భూమికి పునాది వేసి మనుషుల అంతరంగంలో జీవాత్మను సృజించి యెహోవా సెలవిస్తున్నది ఏమనగా. ఎంత వండర్ఫుల్ విషయాలండి ఇక్కడ. మనుష్యుల అంతరంగములో జీవాత్మను సృజించు యెహోవా. ఆయన ఎటువంటి వాడు? ఆకాశ మండలమును విశాలపరిచి భూమికి పునాది వేసినవాడు. అట్టి దేవుని మనం కలిగి ఉన్నాం. కనుక ఇటువంటి దేవుని ప్రజలైనటువంటి వారు 9వ వచనంలో యెరూషలేము మీదకి వచ్చేటటువంటి అన్యజనులను నేను నశింపచేస్తానన్నాడు. సంఘానికి కీడు కలిగించాలని, దేవుని బిడ్డలకు కీడు కలిగించాలని యత్నించేటటువంటి వారిని ఎవరినైనా సరే దేవుడు డీల్ చేస్తాడు. ఇజ్రాయెల్ దేశముగా ఏర్పడినటువంటి కొద్ది కాలానికే ఇజ్రాయెల్ దేశం చుట్టుపట్ల ఉన్నటువంటి అన్యులైనటువంటి వారు ఇజ్రాయెల్ దేశం మీద యుద్ధం చేశారు. 6 days వార్, 6 దినముల యుద్ధం ఇజ్రాయెల్ చరిత్రలో మీరు తెలుసుకోనండి, చదవండి. అద్భుతం. దేవుని స్తుతించకుండా మీరు ఉండలేరు. వారు విశ్రాంతి దినం అయిపోయిన తర్వాత మొదలు పెట్టారు. మరలా శాబత్ విశ్రాంతి దినం వచ్చేసరికి 6 days వారు ఫినిష్ చేసి మరలా చక్కగా సబ్బాత్ ఆచరించారు. వారు 6 days వారు చాలా అద్భుతమైనటువంటిది ఇశ్రాయేలీయుల యొక్క చరిత్రలో. దేవుడు తన పేరు పెట్టబడిన ఇశ్రాయేలీయుల విషయాల్లో ఆయన అధిక ఆసక్తి కలిగి ఉన్నాడు. నీ విషయంలో ఆయన అధిక ఆసక్తి కలిగి ఉన్నాడు. మనం ఏ స్థానిక సంఘంలో సహవాసంలో ఉన్నామో సంఘాన్ని గురించి కూడా ఆయన తిరిగి రీబిల్డ్ చేయడానికి అధికమైనటువంటి ఆసక్తి కలిగి ఉంటూ ఉన్నాడు. యెరూషలేము మీదకి వచ్చేటటువంటి, సంఘం మీదకి వచ్చేటటువంటి వాటిని ఆయన నాశనం చేస్తాడు. 6వదిగా ఈ 12వ అధ్యాయంలోని 8వ వచనం. ఆ కాలమున యెహోవా యెరూషలేము నివాసులకు సంరక్షకుడుగా ఉండును.
సంరక్షకుడుగా ఉండును. అంటే ఆయన ఒక షీల్డ్ లాగా కాపాడేటటువంటి కర్తగా ఆయన తన సంఘానికి ఉంటాడు. భక్తుడు హ్యారీ డిమాంటీ గారు చెన్నైలో ఉండేవారు. వారు బిఎస్ఎన్ఎల్లో టెలిఫోన్స్లో వారు మంచి హోదాలో పనిచేశారు. వారు పనిచేసేటటువంటి స్థలాల్లో వారు లంచాలు తీసుకునేవారు కాదు. లేకుంటే యూనియన్ వారు వారి డిమాండ్స్ కొన్ని, మేము ఇన్ని సంవత్సరాల నుంచి ఈ పద్ధతిలో వెళ్ళటానికి అలవాటు పడ్డాం, మీ పర్సంటేజ్ మీరు తీసుకుని మీరు మా పనులు మాకు చేసి పెట్టండి, మా బిల్లులు మాకు శాంక్షన్ చేయండి అనేటటువంటి టెండెన్సీస్ తాను పనిచేసిన స్థలాల్లో ఉండేవాట. ఈయన దేవుని బిడ్డగా చాలా చక్కగా పవిత్రమైన చేతులతో మంచి మనసాక్షితో పనిచేసేవాడు. అందువల్ల యూనియన్ వారితో విరోధం వచ్చేది. ఆయనకు హాని చేయాలని తలంచారట. వారి జీవిత చరిత్రలో వ్రాయబడింది వండర్ ఆఫ్ గాడ్స్ ప్రావిడెన్స్ అని సిస్టర్ లిండా శామ్యూల్ గారు రాసినటువంటి ఆయన బుక్లో, అది తెలుగులోకి అనువాదం చేయబడింది, నాతోనూ ఉన్న దేవుడు. బ్రదర్ హ్యారీ డిమాంటీ గారి జీవితం తెలుగులో ఉన్నది. దానిలో వ్రాయబడినటువంటి సంఘటన, ఒక స్థలంలో వారు పనిచేసేటప్పుడు ప్రతిరోజు కొందరు ఈయన వర్క్ చేసేటటువంటి ఆఫీసు దగ్గరలో బయట లేక ఆ వరండాకు సమీపంలో ఎక్కడో అటు ఇటు తిరుగుతున్నట్టు ఈయన దగ్గరకు రావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నట్టుగా ఈయనకు అర్థమయ్యేది. కానీ వారు వచ్చేవారు కారు. చాలా దినాలు అలా జరిగింది. ఆయన అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యారు. ఆయన ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళేటప్పుడు వాళ్ళు అడిగారట, ప్రతిరోజు మేము మీ గదిలోనికి వచ్చి మీకు హాని చేయాలని మేము ప్రయత్నించాం, కానీ మీ గదిలో ఒక వ్యక్తి ఎప్పుడూ ఉండేవారు. ఆయన ఎవరు? చాలా మంచి పర్సనాలిటీ, చాలా నీట్గా డ్రెస్ చేసుకుని ఉండేవాడు, చాలా చక్కగా ప్రకాశిస్తూ ఉండేవాడు. ఆయన ఎవరు అని అడిగారట. ఏమని జవాబు చెప్పాలి? ఆలోచించి చెప్పాడట, ఆయన ఎవరో కాదు, నా రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు. దేవుడే వారికి అటువంటి అన్యులైనటువంటి హాని కలిగించాలని ఉద్దేశించినటువంటి వారికి అటువంటి దర్శనం ఇచ్చి వారిని భయపెట్టి వారిని రానివ్వలేదు. మాటలు వినబడుతూ ఉండేవి, ఇద్దరు మాట్లాడుకున్నట్టుగా. బహుశా ఈయన ప్రార్థన కూడా వారు వింటూ ఉండుంటారేమో దూరం నుండి. ఇంకొక వ్యక్తి కూర్చున్నట్టుగా కనబడేదట. అది వారి జీవిత చరిత్రలో వ్రాయబడినటువంటి యథార్థమైన సంఘటన గురించి నేను చెప్తూ ఉన్నాను. 1983వ సంవత్సరం నుండి 95వ సంవత్సరం వరకు ఆయా సమయాల్లో చెన్నై నుండి హ్యారీ డిమాంటీ గారు వచ్చి ఇదే మందిరంలో వారు మనకు పరిచర్య చేసి వెళుతూ ఉండేవారు. ఆయన జీవితంలో రాయబడినటువంటి సంఘటన, దేవుని కొరకు దేవుని బిడ్డగా యథార్థంగా తాను తన ఉద్యోగ బాధ్యతల్లో నిలవబడినప్పుడు తన ఆఫీసులో తనకు ఎదురైనటువంటి పరిస్థితుల్లో దేవుడే ఒక వ్యక్తిగా తనతో మాట్లాడుతూ సంభాషిస్తూ ఒక చైర్లో కూర్చున్నట్టుగా శత్రువులు చూచి భయపడి ఎవరో ఉన్నారు ఆయన గదిలో, వారెవరో మనకు తెలియదు, ఈయన ఆయనతో మాట్లాడుతూ ఉన్నాడు, ఇద్దరు వ్యక్తులు ఉన్నారు కనుక మనం వెళ్ళిపోతే మనల్ని చూస్తారు, రేపు మన విషయం బయటకు వస్తుంది అని భయపడి ఆయనకు హాని చేయాలని యత్నించినటువంటి వారు కూడా ఆగిపోయారని ఆయన స్వయంగా చెప్పాడు. ఆయన జీవిత చరిత్రలోనూ వ్రాయబడింది. నీకు కీడు చేయాలని శత్రువు, నీకు కీడు చేయాలని దేవుని కొరకు నీవు జీవించే దాన్ని బట్టి నీ కీడు చేయాలని అన్యులు ప్రయత్నించవచ్చు. అయితే దేవుడు నీ విషయంలో ఆయన కాపాడేటటువంటి కర్తగా ఆ కాలంలో యెరూషలేము మీదికి వచ్చు అన్ని జనులందరినీ నేను నశింపచేయ పూనుకొనిదను. కొన్ని మార్లు వారు కీడు చేయకుండా ఆపుతాడు, కొన్ని మార్లు నీ కీడు చేయాలని యత్నించిన వారికి ఆ కీడు వారి మీదకే వచ్చేటట్లుగా కూడా దేవుడు చేస్తాడు. జ్ఞాపకం పెట్టుకుందామా. ఆఖరిగా కీర్తన గ్రంథం 14వ కీర్తన 7వ వచనంలో కీర్తనకారుడు చెప్పినటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. కీర్తన గ్రంథం 14వ కీర్తన 7వ వచనం, సియోనులో నుండి ఇశ్రాయేలునకు రక్షణ కలుగును గాక.
సియోన్లో నుండి ఇశ్రాయేలునకు రక్షణ కలుగును గాక. సాల్వేషన్ విల్ కమ్ ఫోర్త్ ఫ్రమ్ ఇజ్రాయెల్. రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు ఎవరి నుండి వచ్చాడు? యూదుల్లో నుండే వచ్చాడు. రక్షణ ఇశ్రాయేలీల్లో నుండే వచ్చింది. ఈరోజు ప్రపంచం డిఫెన్స్కి సంబంధించి, రక్షణ రంగానికి సంబంధించినటువంటి శ్రేష్టమైనటువంటి టెక్నాలజీ కలిగినటువంటి దేశం ఏది అని చూస్తే ఇజ్రాయెల్ దేశమే. ఇశ్రాయేలీలు తమను తాము కాపాడుకోగలరు. చిన్న దేశమే, చుట్టూ వారంటే గిట్టనటువంటి వారు ఎందరో ఉన్నారు. అయితే తమను తాము కాపాడుకోగలిగినటువంటి వారు ఇజ్రాయెల్ దేశంలో ఆ కంట్రీ మీదకి, ఆ పట్టణాల మీదకి వచ్చేటటువంటి మిజైల్స్ని ఇంటర్సెప్ట్ చేయడానికి టెక్నాలజీ వారు కనుగొన్నారు. టెక్నాలజీ కనుగొనటమే కాదు, ఒక ప్రక్క మిజైల్స్ను ఇంటర్సెప్ట్ చేయటం ఒకటైతే, ఒక మిజైల్ ఒక పట్టణం మీదకి వస్తూ ఉన్నప్పుడు ఆ పట్టణంలో ఉన్నటువంటి గృహాలన్నిట్లో ఉన్న వారికి ఒక సైరన్ సిస్టమ్ ద్వారా పట్టణం మీదకి ఒక మిజైల్ వస్తూ ఉంది, అది ఇంటర్సెప్ట్ చేయబడుతూ ఉంది, అయితే మీరు బంకర్స్లోకి వెళ్ళండి అనేటటువంటి ఆ సైరన్ సంకేతాన్ని వినగానే వాళ్ళు బంకర్స్లోకి వెళ్ళిపోతారు. ఎంత అద్భుతమైనటువంటి రక్షణ రంగ వ్యవస్థ అని చెప్పాలి. రక్షణ ఇశ్రాయేల్లో నుండి, సియోన్లో నుండి కలుగుతుంది. రక్షకుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు యూదుల్లో నుండి వచ్చాడు. నోబెల్ ప్రైజ్ విన్నర్స్ జాబితా చూడండి, యూదులు చాలామంది కనబడతారు. ఎందువలన? దేవుడు ఆ ప్రజలను ఏర్పరచుకున్నాడు. 7 విషయాలు మనం యెరూషలేము గురించి, సంఘాన్ని గురించి మనం జ్ఞాపకం చేసుకున్నాం. సంఘములో పరిపాలన ప్రభుది, సంఘములో దేవుని వాక్కు, దేవుని ధర్మశాస్త్రం ఉన్నది. సంఘంలో ఉన్నటువంటి దేవుని బిడ్డలను శుద్ధి చేయటానికి చక్కగా దేవుడు తన కొలిమి, తన అగ్ని అక్కడ ఉంచాడు. దేవుడు సంఘం విషయంలో అధిక ఆసక్తి కలిగి ఉన్నాను అని చెప్తూ ఉన్నాడు. 5వదిగా ఆయన సంఘం యొక్క శత్రువులను ఆయన డీల్ చేసి వారిని తరిమి వేసేవాడు, నాశనం చేసేవాడు. అంతేకాదు సంఘం చుట్టూ ఆయన ప్రాకారంగా ఉంటాడు. ఆయన ప్రాకారంగా ఉండి నీకు ఎవరు ఒకవేళ కీడు చేయడానికి ప్రయత్నించినా ఆ షీల్డ్ దాటి రాలేరు. ఇది చాలా గొప్ప విషయం. అంతేకాదు రక్షణ ఇశ్రాయేలీలో నుండి వచ్చింది. రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు విమోచకుడు ఇశ్రాయేలీలో నుండి వచ్చాడు. ప్రియమైనటువంటి విశ్వాసి, ప్రియమైనటువంటి సంఘ బిడ్డలారా, ఈ ఉదయకాలం దేవుడు సంఘ విషయంలో యాజ్ ఎ చర్చ్ మన పట్ల ఒక గొప్ప కన్సర్న్ కలిగి ఉన్నాడు అనేటటువంటి విషయం మనం జ్ఞాపకం చేసుకుందాం. తలలు వంచుదాం. ప్రేమగల మా ప్రభా, పరిశుద్ధ తండ్రి, గొప్ప రక్షక, మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు. ఈ ప్రాతకాల సమయంలో యెరూషలేమును గురించి ఇచ్చినటువంటి అంశాలు మా మనస్సులో భద్రం చేయండి. మీరు మా విషయంలో ఎంత ఆసక్తి కలిగి ఉన్నారో ఓ ప్రక్క మమ్మలను శుద్ధి చేస్తూ, సరిచేస్తూ, మమ్మల్ని ధైర్యపరుస్తూ, బలపరుస్తూ, మీ వాక్యం ద్వారా మమ్మలను బలపరుస్తూ, మీ పరిపాలన ద్వారా మీరు మా మధ్య సింహాసనాసీనులయండి. మా మీదికి లేచేటటువంటి వారిని అణగొడుతూ, మీరు మా పక్షంగా, మా చుట్టూ కాపుదలకర్తగా మీరుంటూ, మీరు మా రక్షకుడుగా ఉంటూ మమ్మల్ని ఎలాగూ తండ్రి స్థిరపరిచేటటువంటి దేవుడుగా ఉన్నారు. యెరూషలేమును గురించి మీరు కలిగినటువంటి ఉద్దేశాలు స్థానిక సంఘపక్షంగాను, అలాగే సార్వత్రిక క్రైస్తవ సంఘపక్షంగాను, మీ బిడ్డల పక్షంగాను, కుటుంబాలుగాను, వ్యక్తులుగాను మీరు కలిగి ఉన్నారని మరోసారి జ్ఞాపకం చేసుకుని మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మానవ హద్దుబాటులో విత్తబడిన వాక్యమునకు నీరు కట్టి ఫలింపచేయమని యేసుక్రీస్తు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపా, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసం సదాకాలం సంఘమునకు తోడై ఉండును గాక. ఆమెన్.